నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో హోలీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా హోలీ వేడుకల్లో భాగమయ్యారు. ఈ సందర్భంగా గోవధకు పాల్పడుతున్న వ్యక్తులకు ప్రజలను విడదీయాలని అనుకుంటున్న వారికి హెచ్చరికలు పంపారు. గోవధకు పాల్పడుతూ హింసకు కారణమవుతున్న వారిని వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు. ప్రజలంతా ఐక్యంగా ఉంటేనే భారతదేశ అభివృద్ధి సాధ్యమవుతుందని, ఐక్యంగా ఉంటే ప్రపంచంలోని ఏ శక్తి కూడా మన దేశం అభివృద్ధిని ఆపలేదని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పిలుపునిచ్చారు. గోరఖ్పూర్లో ప్రజల మధ్య హోలీ పండుగను ఆయన జరుపుకున్నారు. గోరఖ్నాథ్ ఆలయ సముదాయంలోని హోలికా దహన్ స్థలంలో పూజ, హారతి నిర్వహించిన అనంతరం హోలీ వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. ప్రపంచంలో మరే దేశానికి లేదా మరే మతానికి కూడా సనాతన ధర్మం వంటి గొప్ప పండుగలు, వేడుకల సంప్రదాయం లేదని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. వందలాది సంవత్సరాలు మన దేశం బానిసత్వంలో మగ్గిందని, దేశంపై దండెత్తి వచ్చిన ముష్కరులు మన విశ్వాసాలను దెబ్బతీస్తే ప్రయత్నం చేశారని తెలిపారు. హోలీ, దీపావళి, మహాకుంభ వంటి కార్యక్రమాలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన శక్తులను కూడా మనం చూశామని, అయినప్పటికీ ఏ ఒక్కరు కూడా మన సంప్రదాయాలను అడ్డుకోలేకపోయారన్నారు. సనాతన ధర్మం అనేది కులం, మతం, ప్రాంతం, తెగల వారీగా విడిపోయిందంటూ ప్రచారం చేసిన వాళ్లకు మహాకుంభ్ గట్టిగా సమాధానం ఇచ్చిందని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరూ హోలీ రోజున ఒకరినొకరు ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంటూ, రంగులు చల్లుకుంటూ సంబరాలు జరుపుకుంటున్నారని, ఇది మనకున్న బలమని అన్నారు. ధర్మం ఎక్కడుంటే అక్కడ విజయం ఉంటుందని తెలిపారు. గోవధదారులకు మద్దతు ఇచ్చిన వ్యక్తులు, అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని వ్యతిరేకించిన వారు కూడా దేశాన్ని విభజించేందుకు ప్రయత్నిస్తున్నారని యోగి ఆదిత్యనాథ్ మండిపడ్డారు. మనందరినీ విభజించడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులు శ్రీరాముడిని, అయోధ్య రామ మందిరాన్ని వ్యతిరేకించిన వారేనని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. కొందరు వ్యక్తులు గోవుల అక్రమ రవాణాలో పాల్గొంటారు. గోవధ చేసే వారికి ఆశ్రయం కల్పిస్తారు. వారిని అధికారంలో భాగస్వాములను చేస్తారు. భారత్ ఎప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశంగా మారదని చెప్పుకునేవారు కూడా వీరే అని ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు యోగి ఆదిత్యనాథ్. రాముడు మనకు మర్యాదగా, గౌరవ మార్గంలో నడవాలని నేర్పించారు. మనం గౌరవంగా ముందుకు సాగినప్పుడు మన పవిత్రతను ముందుకు తీసుకెళ్తాం. లక్ష్మణ రేఖను తాము ఎప్పుడు దాటమని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ప్రయాగ్రాజ్లో జరిగిన మహాకుంభమేళ వేళ సనాతన ధర్మం, భారతదేశ రెండింటి సామర్థ్యాలను చూసినప్పుడు సనాతన వ్యతిరేకులకు తగిన సమాధానం లభించిందని అన్నారు. అభివృద్ధి చెందిన దేశంగా భారత్ను తీర్చిదిద్దేందుకు ప్రధానమంత్రి మోదీ కంకణం కట్టుకున్నారని, అందరూ ఐక్యంగా ఉంటే ప్రపంచంలోని ఏ శక్తి భారత్ అభివృద్ధిని అడ్డుకోలేదన్నారు యోగి ఆదిత్యనాథ్.